తెలుసో తెలియక చేసిన పొరపాట్లకు పరిహారం ఏమిటి తెలియచేయగలరు అంటూ రాస్తున్నారు. తెలిసి తెలియక కొన్ని తప్పులు చేస్తాం, తెలిసో తెలియకో కొన్ని తప్పులు చేస్తాం. ఈ తప్పులు పాపాలు మనం చేసామంటే వాటిని అనుభవించి తీరాల్సిందే. ఆ ఫలితాన్ని పాపం ఒకసారి చేస్తే ఆ పాపం అనుభవించి తీరవలసిందే. ఆ పాపం పోదు. ఇంకోసారి పాపం చేయకుండా ఉండడమే తప్ప పాపం నుంచి తప్పించుకునే మార్గం లేదు. అయితే ఇందులో ఒక చిన్న ధర్మసూక్ష్మం ఏమిటంటే తెలియక చేసిన తప్పులు ఆ పాపాల ఫలితం అనుభవించక్కర్లేదు. ఈ రకరకాల శాంతి ప్రక్రియలు ఉన్నాయి పాప నిర్మూలనం చేసేవి. ఇప్పుడు నదీ స్నానాలు చేసేటప్పుడు, సముద్ర స్నానం చేసేటప్పుడు అఘమర్షణ స్నానము అని ఉంది. అఘం అంటే పాపం, మర్షణం అంటే నిర్మూలింప చేయడం, ప్రక్షాళన చేయడం. పాపాన్ని ప్రక్షాళనం చేయించే స్నానాలు. ఏదో రామేశ్వరం వెళితే 108 బావుల్లో స్నానం చేయండి పాపాలు పోతాయంట.